ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్. సంక్రాంతి పర్వదినానికి హరిదాసు కీర్తనలకి అవినాభావ సంబంధం. దశాబ్దాల కాలంగా పల్లెల్లో హరిదాసు ఎప్పుడు వస్తారని సంక్రాంతి పర్వదినాల్లో ఎదురుచూసే పరిణామం. ధనుర్మాసం వచ్చిందంటే నెలగట్టు పెట్టిన క్షణం నుండి ఆ దాసులు రాక కోసం పల్లెవాసులు ఎదురుచూస్తుంటారు. పండగ ఆయన వస్తేనే వస్తుందన్నట్టు వారి ప్రగాఢ నమ్మకం ఇప్పటికి కూడాను ఆ సంస్కృతి కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఒక హరిదాసు ఉన్నారు. చూస్తే కనుక ఈ పండగ పర్వదినాల్లోనే దాసు ప్రత్యక్షం అవుతారు తప్ప తక్కిన రోజులు ఎక్కడో కనబడరు. అసలు ఈ పండగ పర్వదినాలకి మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? జై శ్రీరామ్. మాది విజయనగరం జిల్లా ఎస్కోట మండలం మల్లిపూడి గ్రామం మాది. స్వామి, మేము సంక్రాంతి నెలగంట పెట్టే రోజు నుంచే స్టార్ట్ చేస్తాం. భోగి రోజు వరకు భోగి రోజు వరకు సంకీర్తన చేస్తాం. భోగి తర్వాత గ్రామాలంట ఇప్పుడు కూడా డొనేషన్ చేసుకుంటూ మేము ఒక హరినామ సంకీర్తన వినిపిస్తాం. జై శ్రీరామ్. చూస్తే కనుక ఈ పరంపర మీ పూర్వీకులు మీకు దక్కలైందా? ఈ ఆధునిక కాలంలో ఈ పరంపరకు ఆదరణ ఉందా? మా డాడీ గారు 20 సంవత్సరాలు సంకీర్తన చేశారు. నేను ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గ్రామంలో సంకీర్తన చేస్తున్నాను. చింతాడ, పంతులపేట, హక్కివలస, గేదెవానిపేట, ఓసువానిపేట, సినిమాహాల్ దుక్కు, బిఆర్ నగరు, అమ్మానగరు, గాంధీనగరు, మట్టెకి వలస ఉదయాన్నే 6 గంటలు ప్రారంభిస్తే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా సంకీర్తన చేస్తూ ఉన్నాను. నేటికి 17 సంవత్సరాలు బట్టి గ్రామంలో తిరుగుతూ ఉన్నాను. సో ఈ పరంపర అన్నది మీ తండ్రి నుండి దక్కలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేటి తరం మిమ్మల్ని చూస్తే ఆ గౌరవం ఆదరణ ఇస్తున్నారు. ఆదరణ ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ మన గ్రామంలో ఆదరణ తక్కువైపోతుంది. సాంప్రదాయాలు నశించిపోయే అవకాశాలు వచ్చేస్తున్నాయి మన గ్రామంలో. ఈ గ్రామం కాదు, ప్రతి ఒక్క గ్రామం కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుందాం అని చెప్పేసానంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆనందంగా నిలిపేవాళ్ళు. అలాగా ఈ ఒక మొబైల్ కట్ట వచ్చేసి సాంప్రదాయకాలు కట్ట అన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. అటువంటి ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించి మీరు పడుతున్నటువంటి వేతనలు ఈరోజు వాటిని ఆ తరం వాళ్ళే మిమ్మల్ని గుర్తించి మీ తాలూకు విశిష్టతను గౌరవిస్తున్నారా? లేకపోతే నేటి తరానికి ఇది భావితరానికి అవసరం అన్న విధంగానే ఈ బాట నడుస్తుంది? అవసరం అనేది చెప్పేసే మేము ఒక భావనంగా ఈ ఒక సాంప్రదాయాన్ని నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. నేటి తరం పిల్లలు మమ్మల్ని ఆదరించలేదు, పెద్దవాళ్ళే ఆదరిస్తున్నారు. అయ్యో, హరిదాసు గారు వచ్చారు, కాలు కడిగి అక్షయపాత్రలో దానం చేస్తున్నారు. పిల్లలకి కూడా చెప్పినా సరే పిల్లలు ఆలకించలేదు. సాంప్రదాయం నశించిపోయే అవకాశం వచ్చేస్తుంది. ఒక తండ్రి ఒక కొడుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని యోచిస్తారు, కానీ మీ తండ్రి ఈ బాటలో నడవాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? డాడీ గారు చేసేవాళ్ళు గ్రామాలు ఖాళీ ఉండిపోతున్నాయి అని చెప్పేసి నేను కంపెనీలో పనిచేసిన వంటి వారిని కూడా విడిచి 4 గంటలు పెట్టేసరికి వచ్చేసి గ్రామంలో హరినామ సంకీర్తన వినిపిస్తున్నాను. మా పిల్లలు ఇక చేయరు. ఇక్కడితో సరిగ్గా సాంప్రదాయం నశించిపోయే అవకాశం ఉంది. తదుపరి ఇంకోటి ఆదరణ తక్కువైపోతుంది. ప్రతిరోజు హరిదాసు గారు తిరుగుతున్నారంటే హరిదాసు గారికి ఆదరణ లేదు. హరిదాసు వస్తారు వెళ్ళిపోతారు. ఏయో 2 బియ్యం గింజలు కలిగి ఉంటే వేస్తానో లేదంటే లేదు. హరిదాసు గారు వస్తారు, ఏదో ఆయన అభిమానంగా చూడాలని చెప్పేసి ఆ యొక్క హనివేదన అనేది కూడా లేదు. అటువంటి ఏదైతే అభిమానాన్ని చొరవ ఆ సంస్కృతిని కాపాడాలని మీరు చేస్తున్న ప్రయత్నంలో ఆ తరం వాళ్ళు తప్ప ఈ తరం వాళ్ళు దీన్ని ఓన్ కావట్లేదంటే భవిష్యత్తులో హరిదాసులు కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మనల్ని ఆదరిస్తే కదా మేము గ్రామాలంటే హరినామ సంకీర్తన వినిపించి సంక్రాంతి తీసుకొస్తూ ఉన్నాం. మేము వచ్చామంటే సంక్రాంతి వచ్చినట్టే ప్రారంభ నెల ఒకరోజు ముందైనా వెనకంటే హరినామ సంకీర్తన వినిపించగానే సంక్రాంతి వచ్చిందని చెప్పేసి ఆనవాయితీ అందరికీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.